హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలి అండ్ బ్లాగ్స్. మనం ఈరోజు వరంగల్ ఫోర్ట్ దగ్గరికి వచ్చామండి. ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే ఒక టికెట్ తీసుకోవాలి. తర్వాత మనం లోపలికి ఎంటర్ కావచ్చు. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం కూడా. ఈ నగరం పేరు ఓరుగల్లు అనే తెలుగు పదం నుండి వచ్చింది. ఓరు అంటే ఒకటి మరియు గల్లు అనే పదానికి రాయి అని అర్థం. ఈ నగరం 12వ మరియు 14వ శతాబ్దాల మధ్య పాలించిన గొప్ప కాకతీయ పాలకుల రాజధాని. వరంగల్ చరిత్ర ప్రకారం గొప్ప కాకతీయ వంశానికి చెందిన ప్రోల రాజు 12వ శతాబ్దంలో అందమైన నగరాన్ని నిర్మించాడు. 200 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు తర్వాతి తరాలకు ప్రసిద్ధ వరంగల్ కోట. ఈ కోటలో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ కాకతీయ తోరణాలు అనేటి 4 పెద్ద రాతి ద్వారాలు ఉంటాయి. చుట్టూ 4 తోరణాలు ఉంటాయి. ఇది తర్వాతి తరాలకు కూడా ప్రసిద్ధి. వరంగల్ కోట స్వయంభూ దేవాలయం మరియు అనేక ఇతర అద్భుత పురాతన కట్టడాలు వంటి అనేక గొప్ప స్మారక చిహ్నాలు మరియు నిర్మాణ అద్భుతాలను నిలిచారు. వరంగల్ మరియు హన్మకొండ మధ్య 19 కిలోమీటర్ల వ్యాసార్థంతో విస్తరించి ఉన్న వరంగల్ కోట నగరం యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ కోట 13వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుని పాలనలో నిర్మించబడింది. వరంగల్ కోట దాని చౌసైన మరియు పరిమితి చెక్కిన తోరణాలు మరియు స్తంభాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ కట్టడాలపై చాలా మంచిగా చెక్కారండి. ఆ చెక్కిన తోరణాలు చూడడానికి చాలా బాగున్నాయి. ఈ కోటలో భారీ గ్రానైట్ బ్లాకులతో నిర్మించబడింది. అలాగే నల్లని బాస్టల్తో అద్భుతంగా చెక్కబడిన ఈ శిల్పాలు చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ గుడి కూడా, ఇక్కడ విగ్రహం కొంచెం కొత్తగా చేశారు. పాతగా అయినాయన్ని కొంచెం సెట్ చేశారు. ఈ నల్లని రాయి పైన మంచి మంచి సింహాలు, ఏనుగులు, చురుకైన తోక లక్షణాలతో అందమైన హంసలు వంటి జంతు రూపాల్లో అట్లాంటివన్నీ వీటిపైన చెక్కారు. ఇవి తోరణాలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. వాటిపైన కొంచెం స్తంభాల లాగా కూడా ఉన్నాయి. మీరు కూడా మీకు వీలైతే చూడండి ఒకసారి. ఫోటో చాలా అందంగా ఉంది. ఈ అద్భుతమైన శిల్పకళను చూడాలంటే వరంగల్ కోటను సందర్శించాల్సిందే. అక్కడ మట్టి కోట, రాతి కోట, విభిన్న కట్టడాలను కూడా వీక్షించవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర చిహ్నంగా మారిన కాకతీయ కళాతోరణాలు కూడా ఈ కోటలోనివే కావటం విశేషం. ఈ కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది. ఈ ఓరుగల్లు కోట మాత్రం తప్పకుండా మనం వీక్షించాల్సిందే. ఇది హైదరాబాద్ నుంచి 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు. దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.